ఇప్పుడు టీచర్ విద్యార్థులందరికీ ఒకలాగే చెప్తాడు పాఠాలు, ఒకలా చెప్పడు. బ్లాక్ బోర్డు మీద రాసేవన్నీ అందరికీ ఒకలాగా కనబడతాయి. శ్రద్ధగా ఎక్కించుకునేవాడు పుస్తకంలో శ్రద్ధగా ఎక్కించుకుంటాడు. బుద్ధి లేనోడు పెన్న పళ్ళల్లో పెట్టుకుని తిప్పుకుంటా ఉంటాడు. ఆడేం రాయడు. రేపు పొద్దున్న ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా అదే పని చేయాలి నువ్వు. అక్కడ లాస్ట్ లో ఖాళీ పేపర్ ఇచ్చేసి నోరు మూసుకుని వచ్చేయాలి. మా ఓడి పోయిందండి. ఎందుకు పోయిందండి? మా ఓడిది సరిగ్గా దుద్దలేదట్టండి మా ఓడి పేపర్. మరి మిగిలిన అందరికీ సరిగ్గా దిద్దారా? ఆవిడ సరిగా రాసి సావలేదండి. బుర్తక్కోడు మొద్దోడు, ఆడుకోవడానికి ఉన్న శ్రద్ధ చదువుకోవడానికి ఉండదు. ఈ ఫోన్లు అట్టుకు ఎడుతారండి ఎక్కువ. చదువు సంజయం ఉండదు. ఈ మధ్య ఫోన్లు వచ్చి తగలేస్తున్నాయి. ఎప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గేములు, ఆ చెత్త ఈ చెత్త, రీల్స్ పోస్ట్ చేయటాలు, తిప్పుకుని మళ్ళీని వీటికి బాగా మరిగారు. చదువు సంజయం లేదు కాబట్టి వీళ్ళు ఇలా తగలడ్డారు అని చెప్పకుండా టీచర్ గారు సరిగా దిద్దలేదు, పేపర్ కష్టంగా ఇచ్చాడు, పేపర్ కష్టంగా ఇవ్వకపోతే అట్టిపండు నోట్లు ఎట్టేస్తారు. మరి నీకు అసలు పరీక్ష అంటే అర్థం ఏమిటి? కష్టం అనే అర్థం. సులువెలా పరీక్ష అంటేనే కష్టం. సులువెలా అవుతుంది? ఆ కష్టాన్ని ఎదుర్కోవడమే నీ లక్ష్యం. దానికి రెడీగా ఉండాలి. ఇంపార్టెంట్లు ఎట్టుకోండి. ఇంపార్టెంట్లు ఏంటి నీ ముఖం? అన్ని ఇంపార్టెంటేనమ్మా. అన్ని చదువుకోవాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివేసుకోవాలి. సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. యుద్ధానికి వెళ్లే వాళ్ళగా ఏ ప్రశ్న వచ్చినా టక ఏం చేయాలి? రాసి పడేయాలి. అది నిజమైన ఉత్తమ విద్యార్థి లక్షణం. నిజంగా నేర్చుకోవాలని తపన తాపత్రయం ఉన్నవాడు అలాగే ఉంటాడు. Download ShareChat.